హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. నేనైతే చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చికెన్ కర్రీలో ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇలా కర్రీ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మా గెస్ట్ కోసం చేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంది. మా గెస్ట్ అయితే వైజాగ్ నుంచి వచ్చిందన్నమాట. ఈ కర్రీని అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే వస్తుంది. ఈ కర్రీ అయితే మా గెస్ట్ కోసమే కాదండి, మా కోసం కూడా చేసుకుంటున్నాం. ఇలా చికెన్ కర్రీ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు అనమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడూ ట్రై చేయకపోతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మా ఇంటికి వచ్చిన గెస్ట్కి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చికెను, ఎగ్ అంటే చాలా ఇష్టం. మిగతా ఏం పెట్టినా తింటలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ కోసం మేము చేసిన రెసిపీ చూడండి. చూపించమ్మా. చికెన్ కర్రీ, చేపల పులుసు, వైట్ రైస్. మా గెస్ట్ కోసం నేను ఫుడ్ పెడుతున్నాను. మా గెస్ట్ ఈరోజు కొంచెమే తింటుందంట. ఒక్క చికెన్ పీస్, ఈ రైస్. ఓకే, ఈవిడ మా గెస్ట్ అనుకోకండి, ఉండండి చూపిస్తాను మా గెస్ట్ని. చూడండి మా గెస్ట్ వచ్చింది. ఇదిగోండి మా గెస్ట్ భోజనానికి వచ్చేసింది. చూడండి మా గెస్ట్ బాగా భోజనం చేస్తున్నారు ఈరోజు. బాస్కో ఇటు చూడు. హాయ్ హాయ్ బాస్కో. హాయ్ బాస్కో. చూడండి మా బాస్కో గడైతే మొత్తం ఫుడ్ అంతా ఫినిష్ చేశాడు. ఇప్పుడైతే వాటర్ తాగుతుంది. ద బాస్కో. మా అక్క వాళ్ళు బాస్కో, మా అక్క వాళ్ళు ఊరు వెళ్ళారు. ఒక 5 days మా ఇంట్లో పెట్టారు.